మనల్ని ఏం చేస్తారో తెలుసా? ఎవరికి తెలియని మనల్ని అందరి ముందు హెచ్చిస్తారు. మూడో పాయింట్ ఏంటి అంటే, ఎవరికి తెలియని నిన్ను అందరి ముందు దేవుడు విలువైన స్థానంలో ఉంచుతారు. ఎవరికి తెలియని నిన్ను దేవుడు విలువైన స్థానంలో ఉంచుతారు. అవునండి, నువ్వు నిజంగా దేవుని ప్రణాళికలో నేను ఉన్నాను అని నీకు గ్రహింపు కలిగి అన్న దృఢమైన నమ్మకం నీ హృదయంలో ఉండి, పూర్తిగా నా పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నేను దేవుడి మీద ఆధారపడుతున్నాను, నాకు తెలియని పరిస్థితులు నేను ఎదుర్కొంటున్నా కూడా దేవుడి మీద మాత్రమే నేను నిలబడుతున్నాను అని నువ్వు ఆ విధంగా జీవిస్తూ ఉంటుంటే, ఎవ్వరో నువ్వెవరో ఎవరికి తెలియదండి, చాలా మందికి తెలియదు ఈ లోకంలో. కానీ అందరి ముందు దేవుడు నిన్ను విలువైన స్థానంలో ఉంచుతారంట. అదే జరిగింది కదా అంటే యోసేపు జీవితంలో. యోసేపు అనే బానిస, యోసేపు గురించి అక్కడ వాళ్ళు ఏం చెప్తారండి, తప్పు చేసి 2 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నారు అని చెప్తారు. అవును కదా అండి, చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ కొన్ని ఆ యొక్క దేవుడి మీద ఆధారపడి జీవితం జీవిస్తున్నప్పుడు యోసేపుకి ఏ విధంగా అయిపోయింది తెలుసా? యోసేపు అనే బానిస ఆ దేశంలో ఉన్నాడు, వచ్చాడు అని తెలీదు. కానీ దేవుడు ఎంత అంటే ఒక స్థితిలో, ఒక పరిస్థితి, యొక్క దేవుడి మీద ఆధారపడిన తరువాత యోసేపుని ఏ విధంగా హెచ్చించాడు అంటే, యోసేపు తెలియని వారు ఆ దేశంలో లేరు, అంతగా దేవుడు హెచ్చించాడు. యోసేపు అనే బానిస ఒకరున్నారు మా దేశంలో, మన దేశంలో ఒక రాజభవనంలో ఉన్నారు బానిసగా అని కొంతమందికే తెలిసి ఉండొచ్చు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడి మీద తను ఆధారపడిన తర్వాత యోసేపు అని తెలియని వారు వాళ్ళ దేశంలోనే కాదు, చుట్టుపక్కల దేశాల్లో, పొరుగు దేశాల్లో కూడా తెలియని వారు లేనట్లుగా యోసేపును అంతగా దేవుడు హెచ్చించాడండి, అంతగా హెచ్చించాడు. మోషే జీవితంలో కూడా అంతే కదండి. మోషే వెళ్ళిపోయాడు, ఆ యొక్క ఐగుప్తు నుంచి వెళ్ళిపోయిన తర్వాత యోసేపు గురించి 40 సంవత్సరాలు మోషే గురించి 40 సంవత్సరాలు అందరూ మర్చిపోయారు. ఏమీ లేదు, మొరపెడుతున్నారు ఆయన సన్నిధిలో, ప్రభా మమ్మల్ని ఈ యొక్క విడుదల దయచేయి, బానిసత్వం నుంచి మమ్మల్ని విడుదల దయచేయి అని మొరపెడుతున్నారు. కానీ మరలా మోషే ఆ యొక్క ఐగుప్తుకు వచ్చి ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడే నన్ను పంపించారని మాటలాడే వరకు కూడా ఆ మోషేని దేవుడు అక్కడ సిద్ధపరుస్తున్నాడని ఎవ్వరికీ తెలియదండి. కొన్ని లక్షల మందికి అక్కడ ఒక ఆశీర్వాదకరంగా, కొన్ని లక్షల మందిని నడిపించే ఒక దైవజనుడిగా మోషేని దేవుడు మార్చి చూశారండి. ఎవరికి తెలియలేదు మోషే గురించి. 40 సంవత్సరాల నుండి ఇంకో తరం వచ్చేసి ఉంటుంది, కానీ ఎవరు మర్చిపోయారు. కానీ ఎవ్వరికి తెలియని మోషేని మరలా దేవుడు తీసుకొచ్చి అందరికీ తెలిసేటట్టు చేశాడు. దావీదు గురించి కూడా అంతే కదండి. అయ్యో, ఆయన అక్కడ ఉండాలి, ఇశ్రాయేలులో ఉండాలి, ఇశ్రాయేలు ఒక రాజు అవ్వాలంటే ఆ ప్రాంతంలో ఉండాలి. కానీ ఆయన ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, ప్రాణ భయంతో గృహల్లో, అరణ్యాలలో రాజుల దగ్గర ఆశ్రయం పొందుతున్నారు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. అయినా కూడా దేవుడు ఆయన మీద ఆధారపడ్డాడు కాబట్టి, ఆయన ప్రణాళికలో దావీదు ఉన్నాడు కాబట్టి మరలా దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలు దేశానికి తీసుకువచ్చి దేవుడు ఆ యొక్క రాజుగా మరలా అభిషేకించారండి. చూసారా అండి, మనము నిజంగా ఈ యొక్క దేవుని ప్రణాళికలో ఉన్నామని నమ్మకం ఉంటే మనము పూర్తిగా దేవుడి మీదే ఆధారపడతామండి. పూర్తిగా దేవుడి మీద ఆధారపడి ఎవరికి తెలియని మనల్ని దేవుడు ఎంతో మందికి ఒక ఆశీర్వాదకరంగా, దేవుడి యొక్క శక్తి ఇంత గొప్పగా ఆశీర్వదించాడా దేవుడు. ఏమీ లేని, ఎవరూ లేని వారిని దేవుడు ఇంత గొప్పగా, ఏ సపోర్టు లేని వారిని దేవుడు ఇంత గొప్పగా ఆశీర్వదించాడా అని నీ గురించి, నా గురించి, మన పేరు కన్నా ముందుగా దేవుడి గురించి చెప్పుకునే స్థితిని దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడండి. అంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నాం. అవునండి, ఎవరో తెలియకపోయినా నువ్వు నీ ప్రాంతంలో, నీ ప్రజల ఎదుట, కొంతమందికి నీకు విలువిచ్చే స్థానంలో, వారందరూ నీకు విలువిచ్చే స్థానంలో నిన్ను దేవుడు ఉంచుతాడంట. ఎంత గొప్ప దేవుడండి. ఇప్పుడు చెప్తావా అండి? ఇప్పుడు సంతోషిస్తారా అండి? దేవుడి ప్రణాళికలో నేను ఉన్నాను, నేను సంతోషంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, నేను దేవుడి మీద ఆధారపడతాను. గాలి ఎలా పీల్చుకుంటున్నానో నా అర్థం కాని పరిస్థితుల్లో, నా యొక్క కంట్రోల్లో లేని పరిస్థితుల్లో, నాకు అర్థం కాని స్థితుల్లో నేను పూర్తిగా
దేవుడి మీద మాత్రమే ఆధారపడి ఆయన శక్తి నన్ను బయటికి తీసుకొస్తుంది, ఆయన శక్తి నా జీవితానికి విలువిస్తుంది, కేవలం ఆయన మాత్రమే నన్ను నిలబెట్టగలడు అని నువ్వు విశ్వసించినట్లయితే తప్పకుండా దేవుడు నిన్ను మరిచిపోడండి, సిగ్గుపడనివ్వడు. అంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నామండి. ఎంత గొప్ప ధన్యత అండి మనల్ని. నిజంగా మన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నారండి. బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి అని నువ్వు నేను దేవుడికి దూరం అయిపోతే ఏం జరుగుతుందండి? మనుషులు లేకపోయినా దేవుడు దేవుడే, కానీ ఒక మనిషికి దేవుడి సహాయం లేకపోతే ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో, ఈ భయంకరమైన ఈ లోకంలో నువ్వు నేను నిలబడలేమండి. భయంకరమైన కష్టాల్లో మన కంట్రోల్లో లేని యొక్క సమస్యల్లో నువ్వు నేను నిలబడలేం. దేవుడు నిన్ను విడిచిపెట్టాడండి. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడ, సర్వశక్తి మంతుడ, పరిశుద్ధాత్మదేవ యేసయ్యా, మా అందరితో మాట్లాడిన సర్వశక్తి మంతుడ నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తున్నారో ఆశ్చర్యకరుడా, నేను దేవుని ప్రణాళికలో ఒక భాగము అని ఎవరికైతే ప్రభా నువ్వు వారితో మాట్లాడి ఉన్నావో వారిలో ధైర్యాన్ని నింపావో సర్వశక్తి మంతుడ యేసయ్యా, నీకు కోట్లాది వందనాలు. నువ్వు కార్యాన్ని జరిగించండి, నువ్వే తోడుగా ఉండి నడిపించండి. నీ గొప్ప కృపను వారికి అనుగ్రహించి ఇంకా ఇంకా నీ మీద మేము ఆధారపడి సర్వశక్తి మంతుడా ప్రభా, మా జీవితాలను చూసినప్పుడు మా పేరు కన్నా, మా జీవితాల కన్నా నీ నామము మహిమపరిచే రీతిలో మమ్మల్ని హెచ్చిస్తున్నందుకు నీకు వందనాలు. నీ గొప్ప కృపను అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో ప్రభా, నేను నీ యొక్క ప్రణాళిక కదయ్యా, నీ యొక్క హృదయంలో నేను ఉన్నాను కదా ప్రభా అని ఆలోచిస్తూ ప్రభా నా జీవితాన్ని పూర్తిగా నీ మీద ఆధారం చేసుకుంటానయ్యా, నీ మీదే నేను ఆధారపడతాను ప్రభా. నాకు ధైర్యాన్ని దయచి, శక్తిని దయచి ప్రభా యేసయ్యా, నీ యొక్క బలముతో, నీ యొక్క జ్ఞానంతో నన్ను నింపు ప్రభా. నువ్వే నాకు తోడేయండి ప్రభా. ఈ లోకం వైపు నేను చూడను తండ్రి అని ఎవరైతే తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నారో సర్వశక్తి మంతుడా వారిని ఒక్కసారి దర్శించండి అయ్యా. కార్యాన్ని జరిగించుకోనండి, నువ్వే మాట్లాడండి, నీ నామాన్ని ఘనపరుచుకోనండి. నీ కృపా కాపుదల భద్రత దయచేసి ఇంకా ఇంకా బిడ్డలందరినీ ఆశీర్వదించి నీ కృపలో వర్ధిల్లింప చేసి సర్వశక్తి మంతుడా మాతో నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. నీ బిడ్డలను బలపరిచినందుకు వందనాలు, నీ నామాన్ని ఘనపరుచుకున్నందుకు వందనాలు. నువ్వే మహిమ పొందగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదా అండి, నిజంగా దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రణాళికను కలిగి ఉంటారు. సబ్మిషన్ టు గాడ్ ఈజ్ నాట్ ద వీక్నెస్, బట్ ఇట్స్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ స్ట్రెంగ్త్. దేవునికి మనం ఆధారపడము అంటే ఒక బలహీనత కాదు, కానీ నువ్వు నేను ఈ లోకంలో జీవించడానికి అదే ఒక బలమవుతుంది అని మనం గ్రహించి ప్రభువా నేను నీ యొక్క ప్రణాళికలో ఉన్నాను, నేను నీ మీద ఆధారపడుతున్నాను, నీ చిత్తానుసారంగా నా జీవితాన్ని నిలబెట్టు ప్రభా అని నువ్వు అడగగలిగితే, దేవుని సన్నిధిలో ఉండగలిగితే, దేవుని సన్నిధిలో దేవుడికి మాత్రమే నీ జీవితంలో విలువ ఇవ్వగలిగితే మన దేవుడు నిన్ను గురించి నన్ను గురించి మరిచిపోడు, సిగ్గుపరచనివ్వడు. దేవుడి ఈ వాక్యాన్ని దీవించును గాక. ఈ యొక్క వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క వాక్యాన్ని పరిచయం చేయండి. ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉంటున్న ఈ యొక్క కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మును నీవెవరో తెలియకపోయినా అనేక మంది ఎదుట విలువిచ్చే వ్యక్తిగా దేవుడు నిన్ను నిలబెట్టును గాక. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమెన్, ఆమెన్.